హాయ్, చమత్కార సంభాషణలు స్టార్ట్ చేద్దామా? కొంతమంది సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, సాయంత్రం పూట చక్కగా ఆడుకుందామని ఒక గ్రౌండ్కి వెళ్ళారు. కానీ అందరూ రాలేదు. అందరూ రాకపోతే బోర్ కొడుతుంది కదా, కాసేపు కబుర్లు ఆడుకుందామా అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చున్నారనమాట. సంభాషించుకుంటున్నారు. ఏమని సంభాషించుకుంటున్నారంటే, తోటమాలి తోటలో ముందుగా ఏం చేస్తాడురా అంటే, ఏం చేస్తాడు? ఇప్పుడు మనం అడిగేసాం కదా, ముందు అడిగేస్తాం. అబ్బో అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు అలా ఏంటంటే అలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు తగ్గుతారా అని, ఎవరు తగ్గేదే లేదే అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే, నీళ్లు తాగితే మరణించేదేంటి? నీళ్లు తాగితే ఏం మరణిస్తుంది? ఇదిగో అని చెప్పి ఒక అగ్గిపుల్ల గీచి ఇలాగ అంటించాడనమాట. స్మోకింగ్ చేయడం, అక్కడ స్మోకింగ్ చేయకూడదని రాసి ఉంటుంది, అయినా సరే వాళ్ళు అలా పనిచేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ నీళ్ళల్లో అలా పెడితే ఏమైంది? ఆరిపోయింది. అంటే అగ్గి, నీళ్లు తాగినా మరణించేది ఏంటంటే వెంటనే అగ్గి అని చెప్పాడు. సరే, చేతులెన్ని మారినా, జేబులోంచి ఏదో తీస్తున్నాడు ఇలాగ పర్సు, చేతులెన్ని మారినా సెకండ్ హ్యాండ్ కాందేంటి? అవతల వాడు అలా గమనించాడు. ఏముందిరా ఇంకా డబ్బు అన్నాడు. సెకండ్ హ్యాండ్ కాదు కదా, మరి అది ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బే. మన దగ్గరికి చిల్లర 10 వచ్చింది అనుకోండి, అది తీసుకెళ్ళాం అనుకోండి కొట్టుకి, ఆ 10 ఇస్తే మనకి కావాల్సిన వస్తువు ఇస్తారు, సెకండ్ హ్యాండ్ కాదు. సరే, చెట్టుకు కాయని కాయేంటి? ఏముంది, నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు కదా, మొట్టికాయరా అన్నాడు. అమ్మో, అసలు ఏంటి ఇలా చెప్తున్నావు, నువ్వు తగ్గటం లేదా అంటే, తగ్గేదే లేదు అన్నాడు. సరే, ఒక బల్ల మీద 6 టీ కప్పులు ఉన్నాయి. 6 టీ కప్పులు ఉంటే అందులో పొరపాటున ఒక కప్పు కింద పడిపోయింది. ఎన్నుంటాయి? ఓహో, కరెక్ట్గా చెప్పకూడదు, ఇదేదో చమత్కారంగా చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉండి పొరపాటున ఏం చేశాడంటే 5 టీ కప్స్లు ఉంటాయంట. 5 ఉంటాయా నీకు? 6 టీ కప్స్, 60 కప్స్లోంచి ఒక కప్పు ఎంత ఉంటుందిరా? 59. నువ్వే ఓడిపోయావు అంటే ఈలోగా వాళ్ళ అబ్బాయి వచ్చాడు. తండ్రి అక్కడ ఉన్నాడని తెలుసుకుని, డాడీ అంటా వచ్చాడు. ఏంట్రా ఇక్కడికి వచ్చావు నువ్వు? పెద్దవాళ్ళం ఆడుకుందామని వస్తే అంటే, ఏం మేము రాకూడదా డాడీ? నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను, సమ్మర్లో వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఉంటే నాకు గుర్తొచ్చింది మా టీచర్స్ అన్న మాటలు, అది నీతో చెప్దామని వచ్చాను డాడీ అంటాడు. ఏంటి చెప్దామని రావటం అంటే, ఎప్పుడైనా సరే మీరు ఒక మాట అంటారు కదా డాడీ, అది చాలా రైట్ డాడీ, ఆడవాళ్ళు చెప్పే మాటలు అస్సలు నమ్మకూడదు డాడీ అన్నాడు. ఇదేంటి ఆడవాళ్ళు చెప్పేది నమ్మకూడదు అంటావేంట, నేను ఎప్పుడు అన్నానంటే, నువ్వు ఎప్పుడు అన్నావు అంటే విన్నానులే అన్నాడు. సరేరా, వింటే విన్నావు కానీ ఎక్కడ అనకరా, ముఖ్యంగా ఇంట్లో అనకరా అన్నాడు. సరే, నీకు ఇంత చిన్న వయసులో ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదంటావు ఏంట్రా అంటే, ఏం లేదు, ఈరోజు లెక్కలు చేద్దామని అనుకున్నాను, కానీ మా టీచర్ గారు చెప్పింది గుర్తొచ్చింది. 4, 4, 8 అని చెప్పింది. తర్వాత ఈరోజు మళ్ళీ 6, 2 కూడా 8 అని చెప్పింది. 4, 4, 8 అయితే 6, 2, 8 ఎలా అవుతుంది డాడీ? నెంబర్స్ తప్పు చెప్పింది కదా టీచరు. అసలు ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదు డాడీ. ఏం చెయ్యాలో, అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళ నాన్నకి. యువతలేమో ఆన్సర్ తప్పు చెప్పాడు, చమత్కారంగా చెప్పకుండా. కొడుకు వచ్చి అలా అడుగుతున్నాడు. ఏం చేయాలని తెగిపోయేసరికి ఈలోగా ఆడుకోవడానికి మనుషులు వచ్చారు. ఉండరా, నేను తర్వాత మాట్లాడతాను నీతో, కొంచెంసేపు ఆడుకుని వస్తాను అంటే, సరే డాడీ, నేను కూడా మా ఫ్రెండ్స్తో అక్కడ ఆడుకుంటాను అని వెళ్ళిపోయాడు పిల్లాడు. మళ్ళీ కలుసుకుందాం రేపు.